ఎందుకు స్వీటీ నన్ను వదిలేసావు? మన ఈ 3 సంవత్సరాల రిలేషన్షిప్లో నీకు ఏది కావాలంటే అది ఇచ్చాను. నన్ను ఎలా మారమంటే అలా మారాను. నీకు కావాలంటే అలా చేశాను. మరి ఎందుకు స్వీటీ? ఎందుకు ఎందుకు చెప్పు చెప్పు స్వీటీ, చెప్పు. హలో, ఎందుకు రా కట్ చేస్తాను? తేరతా చేస్తావు. ఇప్పుడు నేను ఆడ ఉన్నాను, మాట్లాడే పరిస్థితిలో లేను. ప్రణీత పెళ్ళైపోయింది. వదిలేసింది. రే, ఇక్కడేం చేస్తున్నావురా? 2 రోజుల నుంచి చదువుతున్నావురా నీ గురించి. అయిపోయింది మావా లైఫ్. వచ్చావా? నీ కోసం 3 రోజుల నుంచి చదువుతున్నావురా. మేము మీ ఇంట్లో వాళ్ళం. ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? ఎతుకుతున్నారా? ఎందుకు? నా లైఫ్ అంతా అయిపోయింది మామా. ఏమైపోయిందిరా? ఇది కూడా అయిపోయింది. ఏమైపోయిందిరా? పదరా ఇంటికి వెళ్దాం. ఎక్కడికి రా వచ్చేది? నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను. నా లైఫ్ అయిపోయింది మావా. కాదురా ప్రణీత, ప్రణీత, పదరా ఇంటికి వెళ్దాం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూనే నేను టన్ 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 టన్. ఐఎమ్ బాయ్, లవర్ బాయ్. ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుందాం బేబీ ఏం చేస్తుందో. టొయ్ టొయ్ టొయ్. హాయ్ బేబీ, నేనొచ్చి ఎంతసేపు అవుతుందో తెలుసా? 2 నిమిషాలు అవుతుంది. నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నా. తొందరగా రా బేబీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. వస్తున్నా 2 minutes. చూడు, దున్నపోతులు అలా కూర్చున్నాడు. కనీసం ఒక ఫ్లవర్ అయినా తావచ్చుగా, సచ్చిరోడా. బేబీ వచ్చేసావా? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? యూ టూ లేట్. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను ఇచ్చే స్ట్రోక్కి పాపం ఏమైపోతాడో. మొన్న ఎంగేజ్మెంట్ అయిందంటగా, నన్ను పిలవలేదే? మీ చెల్లిదా? సారీ, మా చెల్లిది కాదు, నాదే ఎంగేజ్మెంట్. నువ్వు నాతో జోక్ చేయట్లేదుగా ప్రణీత? సారీ క్రాంతి, మా పేరెంట్స్ వల్ల చేసుకోవాల్సి వస్తుంది. క్రాంతి, క్రాంతి, క్రాంతి. పెళ్ళికి మాత్రం రామాకు ప్లీజ్. ఏం ద్రోహం చేశాను నీకు? నన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఎలా అనిపిస్తుంది నీకు? నా గుండెను ముక్కలు చేసి వెళ్ళిపోయావు కదే, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు?